అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై జనసేన. దాదాపుగా 9 లక్షలైతే సభ్యత్వాలు పూర్తి అవ్వడం జరిగింది. వాస్తవంగా అయితే 9 కాదు 18 లక్షల సభ్యత్వాలు పూర్తవ్వాలి ఇప్పటిదాకా. కానీ ఎందుకు కాలేదు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ నాది నిర్మల్. నేను ఒకడిని నిర్మల్‌లో సభ్యత్వాలు చేస్తున్నాను అనేది నిర్మల్‌లో ఉన్న ప్రజలకి తెలీదు. నిర్మల్‌లో ఉండే వివిధ మండలాలు ఒక 6, 7 మండలాలు ఉంటాయి కదా! వాళ్ళకి తెలియకపోవడం వల్ల 9 లక్షల సభ్యత్వాలే అయినాయి. నిజానికి పలానోడు ఒకడున్నాడు, వాడితో పాటు ఇంకొక 10 మంది ఉన్నారు నిర్మల్ నుంచి సభ్యత్వాలు చేయడానికి అనేది ఈ అంతటా తెలిస్తే 9 కాకుండా ఆ ప్లేస్‌లో డబుల్ అయ్యేది. 10 మంది సభ్యత్వాలు తీసుకున్నారు అనంటే ఇంకొక 10 మంది సభ్యత్వాలు ఎక్కడ తీసుకోవాలో తెలియక ఆగిపోయినోళ్ళున్నారు. అందుకని మన సంఖ్య 9 కాడ ఉంది. లేదంటే ఇప్పటికి 18 లక్షలు అవ్వాలి. సరే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మళ్ళా దేవుడి దయ వల్ల మళ్ళొక వారం రోజులైతే పెంచాను కదా సభ్యత్వాలకి 17వ తారీఖు దాకా ఉంది కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పటికన్నా ఈరోజో రేపో మన తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్‌ల అందరి నంబర్లు పెట్టేయండి. జనసేన తెలంగాణ పార్టీ అఫీషియల్‌లో పెడతారా? లేదంటే కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి ఏదన్నా ప్రెస్ నోట్ బయటకేమన్నా ఇస్తారా? అఫీషియల్‌గా మొత్తానికి ఒక అనౌన్స్‌మెంట్ ఇవ్వండి. ఇస్తే తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి ఎంతమంది ఉన్నారో అంతమంది లిస్టు బయటకొస్తే అది పబ్లిక్‌లోకెళ్తే అప్పుడు సభ్యత్వాలు పెరిగే అవకాశం ఉంటది. కానీ ఎవరు సభ్యత్వాలు చేస్తున్నారో తెలియకుండా ఇంకొక వారం పెంచినా, 2 వారాలు పెంచినా పెద్దగా ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం. దయచేసి దీన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకొని నేనేమంటున్నానో అది మీకు అర్థమైతే ప్లీజ్ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి నా విజ్ఞప్తి ఇది. సో, తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ బయటకు పెట్టండి. మేము దాన్ని వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాం. అప్పుడు నేను చెప్తున్నా కదా! నా పర్సనల్‌గా నాకు సాధ్యమైన కాడికి తెలంగాణలో అన్నో ఇన్నో నియోజకవర్గాలు, కొన్ని జిల్లాలు అయితే నేను కవర్ చేయగలిగిన. కానీ మొత్తం డేటా నా దగ్గర కూడా లేకపోవడం వల్ల నేను మొత్తానికి పెట్టలేకపోయినా గానీ, మన రాష్ట్ర నాయకత్వం దగ్గర అయితే ఉంటది కదా! ఎక్కడి నుంచి ఎవరున్నారనేది. కొద్దిగా మీరే అఫీషియల్‌గా బయటకు పంపిస్తే మేము దాన్ని అందరికి ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తాం. ప్లీజ్ ఆ పని చేయండి దయచేసి. నేను చెప్తున్నా కదా! పర్సనల్‌గా నాకు ఎన్ని ఫోన్‌లొచ్చినాయో, నేను ఎంతమందికి వాళ్ళ నంబర్ కావాలంటే తెలుసుకొని ఇవ్వడము, సూర్యాపేటోళ్ళది కావాలంటే తెలుసుకొని ఇవ్వడం, నల్గొండ వాళ్ళది కావాలా, నాగార్జున సాగర్‌ది కావాలా, ములుగు కావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి జిల్లా నుంచి నాకు ఫోనొచ్చింది. అన్న మాది ఆందోళన నియోజకవర్గం, మా దగ్గర ఎవరు ఇన్‌చార్జ్ ఉన్నారో తెలీదు. ప్లీజ్ కొంచెం నాకు జనసేన సభ్యత్వం కావాలి. ఎట్లైనా చేసి తెలుసుకొని నాకు ఇవ్వండి అని అంటే, నేను ఆందోళన నియోజకవర్గంలో ఎవరున్నారో ఇప్పుడు తెలుసుకునే పనిలో ఉన్నా. అట్లా చాలామందికి నేను ఇక్కడోళ్ళకు అటు, అక్కడోళ్ళకు ఇటు తెలుసుకొని జనసేన సభ్యత్వాల కోసం నా వంతు కృషి నేను చేస్తున్నా. ఈ అవస్థ తప్పాలి అని అంటే మాత్రం ప్లీజ్ జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి నా విజ్ఞప్తి. దయచేసి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్‌ల లిస్ట్ బయటకు పెట్టండి. దయచేసి ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. నా సూచన. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్, జై జనసేన.